అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచన గారు రచించిన పురివిప్పిన రెక్కలు. కథ మొదలు పెట్టేస్తున్నానండి. సంసార నవ సాఫీగా ఆనందంగా సాగాలంటే భార్యాభర్తలు ఒకరి కోసమే ఒకరు అన్నట్లు జీవించాలి. అహం విడనాడాలి. ముఖ్యంగా భర్తలు గ్రహించాల్సిన సత్యం ఇది. రజు మూసి ఉన్న తలుపుల మీద బిగించిన పిడిగుద్దులు వేస్తోంది. గొంతు పిడుగు శబ్దంలా ప్రతిధ్వనిస్తోంది. మూసుకుని ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు. రజిత నిన్నే తలుపుతీ ప్రభాకర్ కంఠం మిలిటరీ అధికారి ఆజ్ఞలా ప్రతిధ్వనించింది. సమాధానం రాలేదు. రజీ, తలుపులు తీ, లేకపోతే ఈ గదికి నిప్పు పెట్టేస్తాను. లోపల మాడి మసైపోతావు. ఈ బెదిరింపులు కూడా పనిచేయలేదు. ఎంత పొగరే నీకు! నా తిక్క రేగిందంటే నీకు తెలుసుగా. తలుపు తీస్తావా లేదా? ఈ తలుపులు పగలగొట్టి లోపలికి రాలేననుకుంటున్నావా? ప్రభాకర్ నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు. అతని నాసికా పుటకాల ఆవేశంతో రైలు ఇంజన్లో ఊపిరి వదులుతున్నాయి. అతను తలుపు బాది అరిచి బెదిరించి అలసిపోయాడు. ఒక్కసారిగా నిస్సత్తు వచ్చింది. ఆగ్రహం అనేది లాభా లాంటిది. అది ఉత్పన్నం అవగానే బయటికి ఉరకటానికి చిందులు వేస్తుంది. సందు దొరక్కపోతే ఇంకా ఉధృతం అవుతుంది. ప్రభాకర్ మనసు అలాగే ఉంది. అతని ఆగ్రహం రజిత మీదకు విరుచుకుపడాలని. మూసిన తలుపులు అడ్డంగా ఉన్నాయి. రజిత తన భార్య. తన చేతి మెడలో తాళి కట్టించుకొని పలుపుతో వచ్చిన గోవులా ఇంటికి వచ్చింది. ఆమె తనను కాదని వెళ్ళిపోతున్నానని చెప్పకుండా, కనీసం ఉత్తరం ముక్కైనా రాయకుండా, తనకు తెలియకుండా ఇల్లు వదిలేసి వచ్చింది. ఆమె ఈ మౌన నిష్క్రమణ అతనికి ఆవేశంతో పిచ్చెక్కిస్తోంది. అతనిలో పురుషాహంకారం 1000 తలలు భయంకర సర్పంలో బుసలు కొడుతోంది. ఆ చూపులో భీతి లేదు. తన నిస్సహాయతకు వణుకు లేదు. ఒంటరిగా ఉన్నాను, నాకు రక్షణ లేదే అనే కంగారు అస్సలు లేదు. ఆ చూపుల్లో నిర్లక్ష్యం ఉంది. ఇంతలో శబ్దం అయింది. అతను చెయ్యి ఎత్తి కొట్టబోతున్నాడు. అతను తిరిగి చూశాడు. పోలీసులు లోపలికి వస్తున్నారు. వారిని చూడగానే అతను కంగు తిన్నాడు. మాకు ఫోన్ చేసింది మీరేనా? అడిగాడు పోలీస్ అధికారి. అవును. రజిత గొంతు తొట్టుపాటు లేకుండా పలికింది. మిస్టర్, మీరు ఈమెపై దౌర్జన్యం చేయడం, తలుపులు పగలగొట్టి లోపలికి రావడం, కొట్టడం, పదండి స్టేషన్కి. అతను ప్రభాకర్ చొక్కా పట్టుకున్నాడు. కంగుతిన్న ప్రభాకర్ ఏదో చెప్పబోయాడు. షటప్ అన్నాడు అధికారి. నేను ఈమె భర్తను. ప్రభాకర్ ఆవేశంగా అన్నాడు. ఒక భర్త భార్య గదిలోకి రావాల్సిన తీరిదేనా? అతను విరిగిన తెరపున క్షణం క్రితం అతను ఆమె జుట్టు పట్టుకొని ఉండడం గుర్తు చేస్తూ అడిగాడు. అతని కంఠంలో వ్యంగ్యం ప్రభాకర్ మనసు మీద లాఠీ దెబ్బలా ఫెడీలను తగిలింది. రజిత ఏం జరగనట్టే వెళ్ళి దూరంగా పడిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తెచ్చుకుంది. పోలీసులు ప్రభాకర్ను తీసుకువెళ్తుంటే థ్యాంక్ యూ సార్ అంది. ఆ గొంతు విని ప్రభాకర్ దెబ్బతిన్న పులిలా ఆమె వైపు తిరిగాడు. పోలీస్ అధికారి అతని తలుపు గుమ్మం వైపు తిప్పాడు. రాత్రి 8 గంటలైంది. రజిత టీవీ చూస్తుంది. ఫోన్ గణగణ మోగింది. టీవీ తగ్గించి వెళ్ళి తీసింది. అవతల నుంచి మామగారు పరశురామయ్య కోపంగా ఆదుర్దాగా. రజిత, ప్రభాకర్ను పోలీస్ స్టేషన్ నుంచి జామీన్ మీద ఇంటికి తీసుకువచ్చాను. నువ్వు చేసిన అవమానానికి వాడు విషం మింగాడు. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు నీ కసి తీరిందా అన్నాడు. రజిత చేసి వింటోంది. ఫోన్ పెట్టేసింది. వచ్చి టీవీ పెద్ద చేసి పావుగంట తర్వాత కాలింగ్ బెల్ వినిపించింది. టీవీ తగ్గించి వెళ్ళింది. తలుపు తెరిచింది. ఎదురుగా రజిత పినతండ్రి ఉన్నాడు. రజిత, నీకు తెలుసా? ప్రభాకర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాడు. రజిత మాట్లాడలేదు. ఆయన వచ్చి కూర్చున్నాడు. రజిత వచ్చి టీవీ పెద్ద చేసింది. ఆ వెధవ టీవీ కట్టే అన్నాడు కోపంగా. రజిత వెళ్ళి వాల్యూమ్ బాగా తగ్గించింది. బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆడియో తగ్గు స్వరణ వినిపిస్తోంది. చైనా యువతి అత్యంత అద్భుతంగా జిమ్నాస్టిక్ చేస్తోంది. రజిత సర్వం మర్చిపోయి దానిలా శ్రద్ధగా చూస్తోంది. నిన్నే పెద్దగా అన్నాడు బాబాయ్ ఉలికిపాటుగా. నసరావుపేటలో పుట్టి నా చేతుల మీద పెరిగిన నువ్వేనా? ఆశ్చర్యంగా అన్నాడు. ఆగావేం? కానీ తిట్లదండకం ప్రారంభం చేయి. నా చదువును తిట్టు, నా స్నేహితుల్ని తిట్టు, నేను చదివే పుస్తకాన్ని తిట్టు, నేను ఉద్యోగంలో చేరానే నా ఆఫీసు వాళ్ళందరినీ తిట్టు. అసలు నువ్వు ఎందుకు అతన్ని వదిలి వచ్చేసావో చెప్పు. రజిత టీ తయారు చేస్తుంది. చెప్పవే రజిత. రజిత మాట్లాడలేదు. అసలు ప్రభాకర్ ఏం చేశాడు? రజిత వెంటనే చెప్పలేదు. ఆయన టీ తాగుతూ రజితని చెప్పమంటూ బతిమలాడాడు. రజిత చెప్పడం ప్రారంభించింది. పెద్దవాడివి, నిన్ను అయోమయంలో పెట్టడం నాకు ఇష్టం లేదు. మాకిద్దరికీ కుదరదు అంది. ఎందుకని? తనలో ఎదుటివారిని మనిషిగా గౌరవించే అతి మామూలు సభ్యత లేదు బాబాయ్. ప్రభాకర్ని ఇచ్చి నాకు పెళ్లి చేసావు. అతని చదువు, ఉద్యోగం, అతని కుటుంబం, అతని ప్రవర్తన, నీతో పాటు నేను ఇష్టపడ్డాను. పెద్దవాళ్ళు పెళ్లి చేయడం అంటే తీరం వరకు వచ్చి పడవలోకి ఎక్కించి ఇక ఒడ్డున ఆగిపోవడమే. తర్వాత ప్రయాణం అంతా మేము చేయాలి. ఆ ప్రయాణానికి ఒకరి మనసు ఒకరు తెలుసుకోకపోతే ఆ ఒంటరితనం చాలా భయంకరం బాబాయ్. అది నీకు చెప్పినా అర్థం కాదు.
ప్రభాకర్ అంటే నాకు చాలా ఇష్టమే. అతనికి ఇష్టం లేదంటే ఇంత చదువుకొని అర్హత ఉండి కూడా నేను జాబ్ చేయలేదు. మామూలు గృహిణిగా భర్త కోసం వేచి చూస్తూ ఇంట్లో ఉండడం ఇష్టమని తెలుసుకొని అతను అడగకుండా అతని చేత చెప్పించుకోవడం ఇవన్నీ నేనే చేశాను. అతనికి నచ్చిన నా ఫ్రెండ్స్ని వదులుకున్నాను. అతని స్కేటిస్ట్ దీటుకారంటే నాకెంతో ఇష్టమైన మన పాండురంగారావు గారి అమ్మాయి సుశీలను కూడా దూరంగా ఉంచాను. నేను అనేది వేరుగా కాకుండా అతనిలో ఒకటిగా కలిసిపోవాలని తహతహతో నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. కానీ ఈ 8 సంవత్సరాల వివాహ జీవితంలో నాకేం దొరికింది బాబాయ్? అంతులేని ఒంటరితనం. అతను నన్ను తన ఇష్టం వచ్చినట్లు మనలే యంత్రంగా భావించాడు. నాకు అతను చేసిన పనులు నచ్చటం లేదని నేను చెబితే ఇంట్లో పెద్ద గొడవ, తిట్లు. అతని చదువు, ఆ వ్యక్తిత్వం, ఆ పెద్ద మనిషితనం ఒక బురక. అవి భార్యను తిట్లేనా? తిడితే నేను ఎందుకు ఊరుకోవాలి? అతను అడగకుండా నేను ఎంత ఇచ్చానో, ఆ ఇవ్వటానికి శ్రమపడ్డానో, ఎన్ని పోగొట్టుకున్నానో అతనికి రవ్వంత కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? మీరు ఇవి చిన్నవి అంటారు. ఇటుకలు చాలా చిన్నవే. వాటి మీదనేగా అంత పెద్ద భవంతి లేచేది. చిన్న చిన్న నమ్మకాలు, ఆనందాలే నాకు ఇష్టం. అవే నాకు ప్రాణం. అవే నాకు కొలమానం. నేను పెద్దవేవి అతని నుంచి ఆశించలేదు. అతని కోసం నన్ను నేను మార్చుకోవడంలో నా వ్యక్తిత్వానికి అడ్రస్ లేకుండా చేసుకున్నాను. నాకేం దొరకలేదు. ప్రభాకర్ తన ఫారిన్ టూర్ వెళ్ళాలి కాబట్టి నాకు తోచకుండా ఉంటుందని జాబ్లో జాయిన్ చేయించాడు. అదే అతను నాకు చేసిన మంచి అతనికి చెడుగా మారింది. నేను ఇన్నాళ్ళు నాది అనే జీవితం లేకుండా ప్రభాకర్ కోసం బతికాను. అతని ఇష్టాలు, అతని ఆనందాలు అవన్నీ నా మీద నుంచి వెళ్ళిపోయాయి. ఒక మనిషి కోసం మన జీవితం అంతా అర్పణ చేయడం చాలా పొరపాటు అని తెలిసింది. నేను చేసిన పొరపాటు చక్కదిద్దుకున్నాను. నేనుగా బ్రతకడానికి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాను. అది అతనికి నచ్చలేదు. జాబ్ మానేయమన్నాడు. మానను అన్నాను. అక్కడితో మొదలైంది. నా కష్టం ఏమిటో, నా ఇష్టం ఏమిటో గమనించిన మనిషితో నేను ఎందుకు కలిసి ఉండాలి? అందుకే వచ్చేసా. వెళ్తున్నామని ఎవరికి చెప్తాం బాబాయ్? మనకిష్టమైన వాళ్ళతో, మనం మళ్ళీ రావాలని కోరుకుని ఎదురు చూసే వాళ్ళతో, భార్య పక్కన కూర్చున్న ఇంకో ఆనందం గురించి ఆలోచించే వ్యక్తితో కలిసి ఉండమని మీరు ఆజ్ఞాపిస్తే భయపడటానికి నేనేం చిన్నపిల్లని కాను. నాకు కావాల్సింది దొరకని చోట పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు. అందుకే ఉద్యోగం మానలేదు. నాది అని ఇల్లు ఏర్పరచుకున్నాను. ప్రభాకర్ వచ్చి నేను కట్టుకున్న ఈ గూడు కాలుతో తన్నేయాలని ప్రయత్నిస్తున్నాడు. అది అతని వల్ల నేను కానియడం లేదు. అది అతని బాధ. నా బాధ ఏమిటో అతను గమనించలేదు. అతనికి కాస్త బాధ కలిగేసరికి ఊరంతా గోల చేస్తున్నాడు. చెయ్యని, ఎంత చేస్తాడు, ఎంతసేపు చేస్తాడు? మీరంతా ఉన్నారుగా, సానుభూతి చూపించండి. అతనికి కావాల్సింది ఈ సానుభూతి అయితే అతనికి సంతోషం కలుగుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? అతని వల్ల లోపం జరిగింది కాదన్ను, కానీ ఎంతైనా అతను మంచివాడే. రజిత, నువ్వు నాకేం సిఫార్సు చేయనవసరం లేదు. సిఫార్సులతో కాపురాలు నిలబడవు, అఘాయిత్యాలతో ప్రేమలు బతకవు. రజిత టీ కప్పులు తీసుకొని వంట ఇంట్లోకి వెళ్ళింది. వస్తానమ్మా ఆయన లేచాడు. సరే బాబాయ్, ముక్తిసరిగా అంది. ఆయన గుమ్మం దాడుతుంటే అక్కడ తలుపును ఆనుకొని ప్రభాకర్ నిలబడి ఉన్నాడు. అతను చాలా సుస్థిగా ఉన్నాడు. నిన్నటి అతనికి ఈరోజు అతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. నువ్వా? అదేమిటి? నువ్వు హాస్పిటల్లో? హుష్, అతను ఆయాసంగా అన్నాడు. పెదవుల మీద వేలుంచాడు. హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాను. నేను రజితతో మాట్లాడాలి. పద మాట్లాడదాం అన్నాడాయన. ప్రభాకర్ చూపుడు వేలుతో మీరు వెళ్ళండి అన్నట్లుగా సూచించాడు. నేను ఒంటరిగా మాట్లాడాలి, వెళ్ళండి అన్నాడు. అంతా విన్నావా? ఆయన అడిగాడు. అతను తల ఊపాడు. వెళ్ళమని ఆదేశించాడు. ఆయన వెళ్ళిపోయాడు. రజిత వంట ఇంటి తలుపులు వేసి వస్తుందల్లా నోట మాట్లాడదాల్లా నిలబడిపోయింది. ప్రభాకర్ సోఫాలో ఒరిగిపోయినట్టు కూర్చున్నాడు. అతను నిజంగా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న మనిషిలా ఉన్నాడు. ముఖం నల్లగా కమిలిపోయింది. దవడలు పీక్కుపోయాయి. కళ్ళు లోపలికి పోయి చేతులు కాళ్ళు శక్తి లేనట్టు వేలాడుతున్నాయి. రజిత, ఆ పిలుపులో అధికారం లేదు, ఆర్తి ఉంది. రాజీ, ఐఆమ్ సారీ. నీకు క్షమాపణ చెప్పాలి. అది చెప్పకుండా నా ప్రాణం పోతుందేమోననిపించి వచ్చేసాను. ఐఎమ్ వెరీ సారీ. నీ ప్రేమలో నీకు రెట్టింపు ఆనందం ఇవ్వాల్సిన వాడిని అహంతో దొంగలా దోచుకున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కానీ నా నిషా దిగిరాలేదు. ఇప్పుడు ఇంటికి తిరిగి రమ్మనమని అడగటానికి రాలేదు. నేను చేసిన తప్పులు నిన్ను దూరం చేశానని తెలిసింది అని చెప్పడానికి వచ్చాను. ఐఎమ్ సారీ. అతను వెళ్ళటానికి లేచాడు. ఒళ్ళు తూలింది. రజిత గబాలను వచ్చి పట్టుకుంది. థ్యాంక్ యూ అంటూ అతను ఏడ్చేశాడు. రజిత అతన్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. దిండు తెచ్చి తల కింద పెట్టింది. రజిత, ఐ లవ్ యూ. అతను ఆమెను పట్టుకొని అనేశాడు. ప్లీజ్ నన్ను వదిలేవద్దు, ప్లీజ్. నీ చూపులో నిర్లక్ష్యం నన్ను కత్తిలా తూట్లు పొడుస్తుంది. నేనంటే అంత ప్రేమ నిండిన కళ్ళలో ఎంత నిర్లక్ష్యం! అప్పుడే నా
తప్పు తెలిసింది. నీ దగ్గరికి రాలేకపోయాను. రజిత అతని తల మీద చేవేసింది. అతను ఆమెను హత్తుకుపోయాడు. రజిత అతను వెనక్కి వాల్చి పడుకోబెట్టి వెళ్ళి మామగారికి ఫోన్ చేసింది. ప్రభాకర్ నా దగ్గరికి వచ్చాడు, కంగారు పడకండి అంది. డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మనమని చెప్పింది. రజిత రెట్టింపు ఆర్తితో పిలిచాడు. చేయి చాచాడు. రజిత దగ్గరికి వచ్చింది. 10 నిమిషాలు డాక్టర్ వస్తారు, కంగారు పడవద్దు అంది రజిత. ఆమె చేతిని పట్టుకున్న అందులో తలదించుకున్నాడు. నన్ను క్షమించావు కదూ? ఆమె మాట్లాడలేదు. చెప్పు అడిగాడు. చెప్పు ప్లీజ్. క్షమాపణలు జీవితాన్ని దగ్గర తీసుకురావచ్చేమో కానీ ఒకటి చేయలేవు అంది. ఆ మాటలు సూటిగా ఉన్నాయి. ఆమె నమ్మిన నగ్న సత్యం అతనికి చూపిస్తున్నట్టుగా ఉంది. అతను ఆమెను వదిలేపోయాడు, ఆగిపోయాడు. మరింత చెంపని ఆమె చేతి మీద ఆనించుకున్నాడు. ఎస్, కానీ దగ్గరగా ఉంటే ఒకటవడానికి ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది కదూ అన్నాడు. రజిత మాట్లాడలేదు. ఆ క్షణం ఆమె ఆంతర్యం చాలా హాయిగా ఉంది. మోయలేని ఒక భార్య నుంచి ఆమె బంధ విముక్తురాలైనట్టుంది. ఆమె మనసులో ఇదివరకు ఎన్నడూ ఎరుగని ఆనందం రెక్కలు విప్పుకోసాగింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.